అబద్ధం చెప్పే, వెరిఫై చేయలే. ఈ లేడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చనిపోయిన జింక బొమ్మ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంచగచ్చిబౌలిలో చచ్చిపోయిందన్నారు. ఒక ప్యూర్ లై ఇస్ నాట్ డేంజరస్ భగత్ గారు, హాఫ్ లై ఇస్ డేంజరస్. ఆ జింక నిజంగా గచ్చిబౌలి హెచ్సియు క్యాంపస్ లోనే చనిపోయింది. కానీ ఏ హయాంలో చనిపోయింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో చనిపోయింది. దాని బొమ్మను తీసి ఇక్కడ పెట్టారు. రెండోది, నేను అందరి ప్రజలను ఒక్కటి ఆలోచించుకోమంటున్నాను. బుల్డోజర్ ఎంత స్పీడ్ తో నడుస్తుందండి చెప్పండి భగత్ గారు, అప్రాక్సిమేట్ గా ఎంత స్పీడ్ తిరుగుతుంది బుల్డోజర్? దాని కింద పడి ఒక జింక పరిగెత్తే స్పీడ్ ఎంత? ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉందా అక్కడ జింకల్ది అంత స్లోగా వెళ్ళడానికి? అంటే ఇక్కడ జింకల ఆవాసాన్ని మీరు తీసేస్తున్నారు అన్నది మెయిన్. జింకని చంపిన దానికంటే ఎస్ ఐ అగ్రీ, ఆ జింకని చంపడం. అదే సర్వేలో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇల్లు ఉంది, ఒక ప్రైవేట్ బిల్డర్ తాలూకా పెద్ద కాలనీ ఉంది. ఆ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు? ఓకే, అదే సర్వేలో ఒక ప్రైవేట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. లేడీని చంపేసి ఏం అవ్వలేదండి. దే నో ఇట్ బెటర్. లాస్ట్ కి ఆలోచించుకోవాల్సిన విషయం ప్రజలందరూ, ఒక గవర్నమెంట్ కి ఒక ఐటీ పార్క్ కట్టాలంటే జింకని చంపితే ఏమన్నా లాభం వస్తుందా? ఏమొస్తుంది? ఒకసారి అడుగుదాం, మీరు చెప్పిన ఇష్యూస్ మీద దిలీప్ గుంటం గారిని అడుగుదాం. దిలీప్ గారు, ఇప్పుడు ఆ సర్వే నెంబర్ 25 లోనే చాలా ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేశారు కదా, గచ్చిబౌలి స్టేడియం కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు రాని అభ్యంతరం మై హోమ్ విహంగా కన్స్ట్రక్ట్ చేశారు. కేవలం అదే సర్వే నెంబర్ 25 లో ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా అదే సర్వే నెంబర్ లో కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అప్పుడు గనక ఇక్కడ కట్టు ఉండకపోతే హైదరాబాద్ రూపురేఖలు మారి ఉండేవి కాదు కదా. నేను జవాబు చెప్పొచ్చు చెప్తాను, ఎందుకంటే కరి గారు చాలా పాయింట్స్ రేజ్ చేశారు. నేను చెప్తున్నా, ఇంకా 45 minutes మీరు ఫ్రీగా కావాల్సినంత సమయం తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. ఎందుకంటే 45 minutes లేవు భగత్ గారు, మీరు 15 minutes చెప్పాను. వీళ్ళు మళ్ళీ పారిపోయారని అనకుండా నేను ముందే చెప్తున్నాను. ఐ హావ్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. మీరు ఎంతసేపు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిగతా చర్చలు అన్నిటికంటే. I don't have so much time. If you have any questions or he has any questions, can ask, but I have to leave as we decided beforehand. సరే, ఒకసారి దిలీప్ గారు శ్రీరామ్ కరి గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సహజంగానే బిజీగా ఉంటారు. కాకపోతే భరత్ గారు, నాకు అనుమానం అండి, మీరు ఆయనని ప్రభుత్వంలో మీడియా డైరెక్టర్ లాగా ఈ చర్చకు పిలిచారా, లేకపోతే ఒక కాంగ్రెస్ నాయకుడు లాగా హోదాలో పిలిచారా? ఏ హోదాలో పిలిచారా ఆయన? ఎందుకంటే ఆయనకు 2 హోదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ రోల్ లో ప్లే చేస్తున్నారు? మీడియా డైరెక్టర్ గా, కాంగ్రెస్ నాయకుడు మీడియా డైరెక్టర్ గా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆయన కొన్ని పదాలు వాడారు, వాటి పట్ల నాకు అభ్యంతరం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా వాడకూడదు ఆ ప్రభుత్వాలు. ఆయన దొర అహంకారం అని అన్నారు. ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే ప్రభుత్వంలో డైరెక్టర్ అండి? ఆ లాంగ్వేజ్ ఏంటి? దొర ఏంటి? ఎవరిక్కడ దొర? ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు, భాష విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఫస్ట్ థింగ్. రెండోది, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అబద్ధాలు కూడా ఆడకూడదండి. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు కొంచెం ఆ గవర్నమెంట్ యొక్క విలువని కాపాడండి. ఉద్యోగాలు నింపలేదు పాత ప్రభుత్వంలో ఆరోపణలు ఎట్లా చేస్తారండి ఒక మీడియా డైరెక్టర్? 1,60,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం నింపిన మాట వాస్తవం. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అబద్ధం అని అంత అలవోక ఎట్లా అంటారు శ్రీరామ్ కరి గారు? మీరు తప్పు కదా. అట్లా ఒక మీడియా డైరెక్టర్ గా పనిచేస్తూ మీరు అబద్ధాలు ఆడడం తప్పు కదా. 3వ అంశం, బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి, లోక్సభలో ఉన్నారు. దానికి మీకేంటి సంబంధం అండి? మీరేమన్నా పార్టీ నాయకుడా, మీడియా డైరెక్టరా? మీరెందుకు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి అనేది? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. లెట్ us come to this subject. Yes. ఇప్పుడు క్వశ్చన్స్, వారు అడిగిన క్వశ్చన్స్ కి నేను జవాబులు చెప్తాను, ఒక్కొక్కటిగా వినండి దయచేసి. వారు అన్నారు కంచగచ్చిబౌలిలో ఇప్పుడు కాదు, ఎప్పుడో యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీ వచ్చిన తర్వాత చాలా పక్కన ఐఎస్బికి ఇచ్చారు, ఇంకా వేరే సంస్థలకు కూడా ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు రాంది, ఇప్పుడు ఎట్లా వచ్చిందని ఒక క్వశ్చన్ అడిగారు. రెండోది, అసలు అడవి కాదు అది కంచె అని ఒక మాట. బహుశా ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, వారితో పాటు పనిచేస్తున్న అడ్వైజర్లకు ఎవరికి కూడా చట్టం సరిగా తెలిసినట్లేదండి. అందుకే ఇంత లూజ్ గా మాట్లాడు. 1996లో సుప్రీంకోర్టు టిఎన్ గోదావర్మన్ జడ్జిమెంట్ అని ఒక ఫేమస్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాని ప్రకారం ప్రభుత్వం ఏ భూమిని కూడా ఇది ఫారెస్ట్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ భూమిలో ఫారెస్ట్ కి సంబంధించిన లక్షణాలు ఉంటే చాలు, అది డీమ్డ్ ఫారెస్ట్ గా ఉంటుందని సుప్రీంకోర్టు 1996లో సుమారు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్.
ఇవాళకి కూడా దట్ జడ్జ్మెంట్ హోల్డ్స్ గుడ్. కంచె గచ్చిబౌలి ఈస్ కన్సిడర్డ్ ఎ ఫారెస్ట్ బికాస్ ఇట్ హాస్ సెవెరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఆర్గ్యుమెంట్ లో అది అడవి కాదు. ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు అన్న 96 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే గచ్చిబౌలి స్టేడియం ఎట్లా కట్టారు? తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 96 అడగాలి. భరత్ గారు అప్పుడు కట్టిన వాళ్ళని అడగాలి. వాళ్ళు వైలేట్ చేశారు. ఇదివరకు ఎవరో వైలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా వైలేట్ చేయాలని కాదు కదా. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఇవన్నీ కూడా 96 తర్వాత కట్టారంట. ఒక్క నిమిషం భరత్ గారు. 1996 లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడవి అంటే ప్రభుత్వం డిక్లేర్ చేసిన అడవులు మాత్రమే కాదు, అడవి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ప్రతి భూమి కూడా అడవి అనే చెప్పింది. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి బహుశా చట్టం తెలిసినట్లేదు. అందుకోసమే చాలా అంటే చాలా క్యాజువల్ గా ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము అమ్మేస్తామంటాం. కేబీఆర్ పార్క్ గవర్నమెంట్ భూమి కాదా అండి? అది అమ్మేస్తారా? ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దాదాపు 100 ఫారెస్ట్ పార్కులు కట్టారు. అవన్నీ ప్రభుత్వ భూములు. అమ్మేస్తారా? ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనే సమస్య కాదు. ఆ భూమికి అడవి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేవనేది ఫస్ట్ పాయింట్. ఉన్నాయని హెచ్సియు చెప్తుంది. హెచ్సియులో స్టూడెంట్స్ చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్స్ రిలీజ్ చేసినారు. అందులో ఏ యానిమల్స్ ఉన్నాయి, అందులో ఏ షెడ్యూల్, అటవీ చట్టాల ప్రకారం షెడ్యూల్డ్ యానిమల్స్ ఉన్నాయి. సో అట్లాంటి యానిమల్స్ ఉండి అట్లాంటి ఫ్లోరా అండ్ ఫానా ఉన్న ప్రతి భూమి అడవేనండి. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. సెకండ్ది, ఇదివరకు ఎప్పుడు ఏం అభ్యంతరం రాలేదు అని అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్సియులో ఇంచ్ భూమి కూడా ప్రైవేట్ అవసరాల కోసం తీసుకోలేదండి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న మాట వాస్తవం. అది ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు నన్ను అడిగితే నేను జవాబు చెప్పలేదు. అప్పుడున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారో వాళ్ళని అడగాలి. మూడోది, ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల నుంచి వాల్టా చట్టం అనేది ఒకటి ఉందండి. వాటర్ ల్యాండ్ దీనికి బిఫోర్ మై హోమ్ విహంగా చెప్తాను. అక్కడ కూడా వస్తాం. మై హోమ్ అన్ని రాసుకున్నాను, నేను అన్ని చెప్తాను. వాల్టా చట్టం ప్రకారం మీరు మీ సొంత భూమిలో చెట్టు నరకాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని మాత్రమే నరకాలి. తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల సెలవు రోజుల్లో 100 ఎకరాల అటవీ భూమిని సాఫ్ చేసి కొన్ని 100 ఎకరాలని బుల్డోజర్లతో పీకేసింది. 100 చెట్లని బుల్డోజర్లతో పీకేసింది. ఏ ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్నారండి? అది బయట పెట్టగలరా పర్మిషన్? ఎవరి దగ్గర తీసుకున్నారా పర్మిషన్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకోవాలి, జిహెచ్ఎంసీ దగ్గర తీసుకోవాలి. తీసుకుంటే బయట పెట్టమనండి ఆ పర్మిషన్. పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే చెట్లు ఎట్లా కొట్టేస్తుందండి? పౌరులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఈ ప్రభుత్వం? మీరు ఇష్ట ప్రకారంగా బుల్డోజర్లు పంపి, ఆయన అంటున్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి బుల్డోజర్ వాడతారండి. మాకు తెలీదా? 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్ని 100 కట్టడాలు కట్టిందండి, ప్రాజెక్టులు కట్టింది. అవన్నిటికి బుల్డోజర్లే వాడినాం, కన్స్ట్రక్షన్ కి వాడినాం. వీళ్ళలాగా డిస్ట్రక్షన్ కి వాడలేదు. వీళ్ళు వచ్చిన రోజు నుంచి హైడ్రా పేరు మీద